నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. ఈరోజు మన బిఐలో ప్రతిపాదిత సంస్కరణల గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. గత 6 నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి. అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. 26 జనవరి కల్లా దీని మీద మన BIEreforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడతాను అవన్నీ మన BIE.AP.gov.in పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. సో ముఖ్యంగా చూస్తే గత చాలా సంవత్సరాల నుంచి బిఐలో చేంజింగ్ టైమ్స్ ప్రకారం రిఫార్మ్స్ జరగలేదు. అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల, రీజన్స్ వల్ల జరగలేదు. కాబట్టి 4 మెయిన్ రిఫార్మ్స్ వీఆర్ ప్రపోజింగ్ నౌ. ఫస్ట్ ఈజ్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్. కరెంట్ సిలబస్ ఈ 2 ఇయర్ ఇంటర్మీడియట్ కోర్స్లో ఏం ఫాలో చేస్తున్నాము అది రివిజన్ సైన్సెస్ కోర్సెస్కి 2012-13లో జరిగింది. అంటే లాస్ట్ 13 ఇయర్స్ నుంచి టెక్స్ట్ బుక్స్లో కానీ సిలబస్లో కానీ ఏం రివిజన్ జరగలేదు. ఆర్ట్స్ సబ్జెక్ట్కి 2014-15లో జరిగింది. సో 10 ఇయర్స్ నుంచి దెర్ హ్యాస్ బీన్ నో రివిజన్ ఇన్ BIE ఇన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్. సిమిలర్లీ లాంగ్వేజెస్కి 2018-19లో రివిజన్ జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఏం రివిజన్ జరగలేదు. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా 10th క్లాస్లో ఈ సంవత్సరం నుంచి NCERT బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆటోమేటికలీ ఆ స్టూడెంట్స్కి స్మూత్ ట్రాన్సిషన్ ఇవ్వాలంటే NCERTతో మ్యాచ్ చేస్తూ దానికి తగ్గట్టుగా మనం కూడా BIE నుంచి ఫస్ట్ ఇయర్ బుక్స్ డిజైన్ చేసాము. దాంతోపాటు ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తారు, నీట్ JEE రాస్తారు. సో ఆ సిలబస్ కూడా పరిగణనలో తీసుకొని ఈ బుక్స్ ఇప్పుడు డిజైన్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మోర్ దాన్ 15 స్టేట్స్ హ్యావ్ అడాప్టెడ్ NCERT బుక్స్. ఈ స్టేట్లో కూడా 2012, 13, 14, 15 ఎప్పుడు రివిజన్స్ జరిగినాయి. NCERTతో మ్యాచ్ చేస్తూ ఆ రకంగా బుక్స్ డిజైన్ చేసాము. కానీ లాస్ట్ 12-13 ఇయర్స్లో NCERT చాలా వరకు రివైజ్ చేయడం వెళ్ళింది. సిమిలర్లీ తగ్గట్టుగా BIEలో జరగలేదు రిఫార్మ్. కాబట్టి ఈ సంవత్సరం సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజెస్ అన్నిట్లో టెక్స్ట్ బుక్ సిలబస్ మార్చుకొని ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చే అకాడమిక్ ఇయర్ 2025-26 నుంచి ఇంప్లిమెంటేషన్కి ప్రపోజ్ చేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే సైన్స్ కోర్సెస్లో వీఆర్ అడాప్టింగ్ NCERT బుక్స్ యాజ్ ఇట్ ఈస్. మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, బాటనీలో, జూలాజీలో కొన్ని క్వశ్చన్స్ అడిషన్గా BIE నుంచి దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ NCERT బుక్స్ వీఆర్ అడాప్టింగ్, ప్రపోజింగ్ టు అడాప్ట్. ఫర్ సెకండ్ ఇయర్ సైన్స్ కోర్సెస్ NCERTకే తగ్గట్టుగా సిలబస్ కొంచెం తగ్గించడానికి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ ఫర్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సెస్, సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ అండ్ కామర్స్ BIE సిలబస్ని కొంచెం మోడిఫై చేసుకొని ఆ డేటా అప్డేట్ చేసుకొని NCERT బుక్లో ఉన్న చాప్టర్స్ మోడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ బుక్స్లో ఫర్ అకాడమిక్ ఇయర్ 25-26 there is no reform proposed. For languages,
మనకి తెలుగు, హిందీ, సంస్కృత్, ఉర్దూ, ఇంగ్లీష్. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి కంప్లీట్లీ న్యూ టెక్స్ట్ బుక్స్ బికాజ్ చాలా సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ హెస్ చేంజ్డ్. దాంతోపాటు లాంగ్వేజెస్ ద్వారా స్టూడెంట్స్కి ఎథికల్ వాల్యూస్, జెండర్ ఈక్వాలిటీ, క్రిటికల్ థింకింగ్, మోటివేషనల్ అంతా దాని ద్వారా జరగాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని ప్రోజ్, పోయిటరీ, నాన్ డీటెయిల్ అంతా మార్చుకొని పెట్టడం జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్ బుక్స్. ఈ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ సిలబస్ ఈసారి ఫస్ట్ ఇయర్కి ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వీల్ గో ఫర్ సెకండ్ ఇయర్. సో దిస్ రివైజ్ సిలబస్ అంతా బిఐఈ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దీని మీద వీఆర్ ఇన్వైటింగ్ ఒపీనియన్ ఫ్రమ్ పబ్లిక్. అంటే దీనికి ఇంకా ఏమైనా ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ అవుట్ సంథింగ్ లేదా ఏమైనా మోడిఫికేషన్స్ అవసరం ఉంటే వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఒపీనియన్ ఫ్రమ్ పబ్లిక్. ఈ సిలబస్ డిజైన్ చేసినప్పుడు లాస్ట్ 3-4 months నుంచి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ప్రతి సబ్జెక్ట్కి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్స్, డిగ్రీ ప్రొఫెసర్స్, జూనియర్ లెక్చరర్స్ అందరూ భాగ్యస్వామ్యంతో ఈ సబ్జెక్ట్ సిలబస్ ఫర్ దీస్ 14 సబ్జెక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. గోయింగ్ టు ద సెకండ్ టాపిక్, న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్. సో యాజ్ ఆఫ్ నౌ బిఐఈలో సైన్స్ సబ్జెక్ట్స్ చూస్తే ఎంపీసీ ప్లస్ 2 లాంగ్వేజెస్, బైపీసీ ప్లస్ 2 లాంగ్వేజెస్, కామర్స్లో కూడా అంటే సైన్స్లో 6 సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి. కామర్స్లో సిఈసి ప్లస్ 2 లాంగ్వేజెస్, హెచ్ఈసి 2 లాంగ్వేజెస్ అలా కాంబినేషన్స్ ఉన్నాయి. సో కొన్ని యూనివర్సిటీస్, కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 లాంగ్వేజెస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, 4 మెయిన్ సబ్జెక్ట్ ప్లస్ 1 లాంగ్వేజ్ ఉండాలి అన్నారు. సో దానివల్ల బిఐఈ స్టూడెంట్కి సమ్ డిసడ్వాంటేజ్ ఉంది యాజ్ కంపేర్ టు అదర్ స్టేట్ బోర్డ్స్. దాంతోపాటు ఈవెన్ ఎంబైపీసీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. చాలామంది ఎంబైపీసీ అడుగుతున్నారు. అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ జేఈ. ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు. సో ఇది అడ్రస్ చేయడానికి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఎలెక్టివ్. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బి కంపల్సరీ ఇంగ్లీష్. సెకండ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఎలెక్టివ్. అంటే ఆప్షన్ ఆఫ్ ద స్టూడెంట్ కెన్ టేక్ తెలుగు, సంస్కృత్, ఉర్దూ, మ్యాథ్స్ 23 సబ్జెక్ట్స్ వీఆర్ ఆఫరింగ్. అపార్ట్ ఫ్రమ్ లాంగ్వేజెస్ అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ ఐ వాంట్ టు టేక్ హెచ్ఈసీతో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఐ కెన్ టేక్. ఆ కాంబినేషన్ ఐ విల్ బీ ఓపెనింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. సో 1 లాంగ్వేజ్ కంపల్సరీ, సెకండ్ లాంగ్వేజ్ ఇస్ ఎలెక్టివ్. అది కాకుండా యూ కెన్ ఆల్సో టేక్ అ సబ్జెక్ట్, అకాడమిక్ సబ్జెక్ట్. దాంతోపాటు ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ తీసుకుంటే మన మ్యాథ్స్ సిలబస్ తగ్గుతుంది, కెమిస్ట్రీ సిలబస్ తగ్గుతుంది ఫస్ట్ ఇయర్కి, బాటనీ, జూలాజీ సిలబస్ తగ్గుతుంది. సో వీఆర్ ప్రపోజింగ్ మర్జర్ ఆఫ్ సబ్జెక్ట్స్. మ్యాథ్స్ 1A 1B విల్ బీ సింగిల్ సబ్జెక్ట్ నౌ. 2 సబ్జెక్ట్స్ కాకుండా సింగిల్ సబ్జెక్ట్గా అవుతుంది. సిమిలర్లీ బాటనీ, జూలాజీ విల్ బీ సింగిల్ సబ్జెక్ట్ బాటనీ. Biology, sorry, it will be single subject biology. So each stream will have 5 subjects. MPC stream aithe maths, physics, chemistry plus 1 English language plus 1 elective. BIPC stream aithe biology, physics, chemistry, 1 English compulsory language plus 1 elective. Humanities as it is we have 5 subjects only as of now. So that uniformity we are proposing. దాంతో పాటు 6th సబ్జెక్ట్ వీఆర్ గివింగ్ ఆప్షన్ యాజ్ అ అడిషనల్ సబ్జెక్ట్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ టేక్ అ 6th సబ్జెక్ట్ ఆల్సో ఆప్షనల్గా. సిబిఎస్ఈ ప్యాటర్న్కి వెళ్తున్నాము. దిస్ ఈజ్ ఆల్ ఫాలోడ్ బై సిబిఎస్ఈ. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఎక్కడైనా ఈ 5 సబ్జెక్ట్స్లో సపోజ్ ఒక సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే యూ కెన్ ఆ 6th సబ్జెక్ట్ మార్క్స్ కన్సిడర్ అవుతుంది. స్టూడెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్. సో ఆ అడిషనల్ ఆప్షనల్ సబ్జెక్ట్కి ఆ బెనిఫిట్ స్టూడెంట్కి వస్తుంది. దిస్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై లాట్ ఆఫ్ అదర్ బోర్డ్స్ అండ్ సిబిఎస్ఈ ఆల్సో. నెక్స్ట్ రిఫార్మ్ ఈజ్ రిగార్డింగ్ చేంజెస్ ఇన్ ఎగ్జామినేషన్ మార్క్స్ ప్యాటర్న్. యాజ్ ఆఫ్ నౌ ఎంపీసీ అంటే మనకి 417 ఫస్ట్ ఇయర్, 417 సెకండ్ ఇయర్, 60 ప్రాక్టికల్స్, టోటల్ 1000. BIPC is 440 first year, 440 second year, 120 practicals, total 1000.
హ్యుమానిటీస్ 500 + 500 టోటల్ 1000. సో యూనిఫామ్గా అన్ని సబ్జెక్ట్స్కి 500 ఇన్ ఫస్ట్ ఇయర్, 500 ఇన్ సెకండ్ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాము. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్. సో మ్యాథ్స్ సపోజ్ 100 మార్క్స్ ఉంటే 80 మార్క్స్ విల్ బి థియరీ ఎగ్జామ్, 20 మార్క్స్ విల్ బి ప్రొజెక్ట్ వర్క్. క్రిటికల్ థింకింగ్ కోసం, అసైన్మెంట్స్ కోసం వాళ్ళు ప్రాక్టికల్ ఇంకా చేయాలి కాబట్టి దానికోసం 20 మార్క్స్ యాజ్ పర్ ద సిబిఎస్ఈ ప్యాటర్న్ విచ్ ఇస్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ సిబిఎస్ఈ వీఆర్ ప్రపోజింగ్ ఇంటర్నల్ ప్రాక్టికల్ మార్క్స్. సిమిలర్లీ ఇంగ్లీష్లో 80 మార్క్స్ థియరీ, 20 మార్క్స్ ఇంగ్లీష్ ల్యాబ్స్. ప్రతి సబ్జెక్ట్కి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇంటర్నల్ అండ్ ప్రాక్టికల్స్. సో అలా చేస్తే ఎంపీసీ మార్క్స్ విల్ బి 380 థియరీ, 120 ఇంటర్నల్స్ ప్రాక్టికల్. బైపీసీ 370 థియరీ, 130 మార్క్స్ ఇంటర్నల్స్ ప్రాక్టికల్. అండ్ హ్యుమానిటీస్ విల్ బి 400 మార్క్స్ థియరీ, 100 మార్క్స్ ఇంటర్నల్స్. సో దట్ ఈస్ వన్ సజెషన్. అంటే చాలా క్వార్టర్స్ నుంచి అది వచ్చినాయి. థియరీ మీరు మాత్రమే చూస్తున్నారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో లేదా ఆ విద్యార్థికి దాని మీద అసెస్మెంట్ ఏమీ లేదు. ఓన్లీ థియరీ రోట్ లెర్నింగ్ కాకుండా వాళ్ళ అప్లికేషన్ ఇంగ్లీష్లో లిస్నింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడ కూడా అసెస్మెంట్ జరగట్లేదు బోర్డులో. కాబట్టి ఈ ఇంటర్నల్ మార్క్స్ స్కీమ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడు కంపెటిటివ్గా ఉండాలి ఎగ్జామినేషన్, రోట్ లెర్నింగ్ ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ పేపర్లో, ఎగ్జామినేషన్ పేపర్లో వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ 1 మార్క్ క్వశ్చన్స్. యాజ్ ఆఫ్ నౌ ఎగ్జామినేషన్లో ఓన్లీ 2 మార్క్, 4 మార్క్, 6 మార్క్, 8 మార్క్ వరకు కూడా ఉన్నాయి. అన్ని బోర్డ్స్ ఇంక్లూడింగ్ సిబిఎస్ఈ హ్యావ్ 1 మార్క్ క్వశ్చన్స్ టు మేక్ ద ఎగ్జామినేషన్ మోర్ కాంపిటెన్సీ బేస్డ్. అంటే ఒక్కసారి విద్యార్థికి కన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయిపోతే ఇంకా రోట్ లెర్నింగ్ అవసరం లేదు. దాన్ని బట్టి వాళ్ళు 1 మార్క్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఆ లెర్నింగ్ బేస్ చేయడానికి 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. Fourth reform, which is a major reform, removal of inter first year board examinations. So except Andhra Pradesh and Telangana, neither CBSE nor any major state board is conducting board examinations at 11th class. Even national curriculum framework, anni policy documents, నేషనల్ స్టాండర్డ్ కూడా ఓన్లీ 10th and 12thలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలి సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్, ప్రెషర్ తగ్గుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం దొరుకుతుంది. ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు. క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ 12th క్లాస్ మార్క్స్ తీసుకుంటారు. ఇక్కడ 11th క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము కానీ ఆ మార్క్స్ బయట అడ్మిషన్స్కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు. క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ 500 ఆఫ్ 12th క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వీఆర్ ప్రపోజింగ్. వీ విల్ గివ్ ఫ్రమ్ బిఐ సిలబస్ ఇస్తాము, బ్లూ ప్రింట్ ఇస్తాము. దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఎలా వాళ్ళు 8th, 9th, 7th క్లాస్లో చేస్తున్నారు సిమిలర్లీ 11th క్లాస్లో కూడా వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. 12th క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో బిఐ విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద సిలబస్ అండ్ బ్లూ ప్రింట్. సో ఈ 4 మేజర్ ప్రపోజ్డ్ రిఫార్మ్స్. ఫస్ట్ ఈజ్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్. సెకండ్ ఈజ్ న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్, అంటే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంబినేషన్ కాకుండా ఇంకా న్యూ కాంబినేషన్స్ ఇస్తున్నాము. Third is change in marking pattern, and fourth is removal of inter first year junior examination. So adi ivanni chala discussions tarvata, stakeholder meetings tarvata, round table conferences tarvata ee reforms ki oka form lo తీసుకురావడం జరిగింది. But we invite opinion from none of it is decided. It is only in proposal stage. సో ఫైనల్ చేయాలంటే దీని మీద స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, అకాడమిషియన్స్ నుంచి వీఆర్ ఇన్వైటింగ్ సజెషన్స్ అండ్ అబ్జెక్షన్స్ అప్ టు 26th of January. థ్యాంక్ యూ.